ఈ రిజరెక్షన్ యొక్క రిఫ్లెక్షన్ వారిలో రిపెంటెన్స్ తీసుకొచ్చింది, పశ్చాత్తాపం తీసుకొచ్చింది. నొయ్యబడ్డారు, గాయపరచబడ్డారు, తెలియచేయబడ్డారు. మేము ఎలాంటి వారమో, మేము ఎవరమో అన్న విషయం అక్కడ సుమారు 3,000 మంది వాక్యమును అంగీకరించారు. వాక్యమును విన్నారు, వాక్యమును అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. పేతురు చెప్పిన వాక్యానికి వారు అగ్రి అయ్యారు. ఏం చేయాలి, మేము ఏమి చేస్తే రక్షించబడతామంటే సొల్యూషన్ చెప్పాడు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి. ఆ రోజున ఇంచుమించు 3,000 మంది ప్రజలు బాప్టిజము తీసుకొని దేవుని నామాన్ని గణపరిచారు. అంతేకాదు, వారికి చెబుతూ ఒక మాట అంటాడు, మీరు మూర్ఖుల